గౌరవనీయులైన కార్యకర్తలందరికీ, రాజకీయ కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు మన్నే విజయ్ కుమార్, గ్రామం సింగూరు, మండలం పుల్కల్, ఉమ్మడి మెదక్ జిల్లా నివాసిని. నేను రాజకీయ కార్యకర్తల గురించి మాట్లాడుతున్నాను. రాజకీయ కార్యకర్తలు ఏ పార్టీ వారైనా కావచ్చు, వీరు కార్యకర్తలే ఈ యొక్క రాజకీయ మంత్రులు పొందడానికి, ఎమ్మెల్యేలు కావడానికి, పెద్ద నాయకులు కావడానికి కారణం కార్యకర్తలు, బేస్మెంట్ కార్యకర్తలు. కానీ నాయకుడు ఏం చేస్తున్న అనుభవంలో అంటే, నేను 1992లో అంబేద్కర్ సొసైటీ పెట్టుకుని రాజకీయాలకు ఎంటర్ అయ్యి ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఇండిపెండెంట్గా ఎంపీగా పోటీ చేసిన. నేను నా అనుభవంలో కార్యకర్తలు, చిన్న కార్యకర్తలు చాలా పెద్ద ఆశతోటి ఏమన్నా చేస్తాడు అనుకొని నానా తంటలు వాడి ప్రాణాలైనా ఓగొట్టుకుని సిద్ధపడి ఎదుటి పార్టీతో కొట్లాడి ఓట్లు లేపించి గెలిపించడం జరుగుతుంది. ప్రతి పార్టీ వారిని కూడా కార్యకర్తలు చేసే పని. కార్యకర్తలను తల్లిదండ్రి కంటే ఎక్కువ గౌరవించాలి. అయ్యే నాయకుడు ఎవడైనా సరే, ఏ పార్టీ కూడా అయినా సరే. కానీ ఎంత విస్మరిస్తారంటే, గద్దర్ ఒక పాట రాసిండు, ఓట్లేసుకున్నోడు ఒడ్డు చేరిండు, ఓట్లేసినోడు ఏట్లే మునిగిండని. ఓట్లేసినాక సింగూరు డ్యాంలో ముంచేసి గడ్డెక్కి ఇక ఊపుకుంటా, చేతులు ఊపుకుంటా, ఆ స్టైలే వేరు, ఆ కథలే వేరు. వాళ్ళు ఇలాంటివి జరుగుతుంది. కార్యకర్త అందరూ కూడా గమనించాలి. మీరు డిస్ప్యూట్ కావాల్సిన అవసరం లేదు. ముందు కాలం ఉంది, ముందు కాలం మంచిగా పాట ఉంది. అలాగే మీరు ఒక పోరాటాన్ని ఎంచుకోవాలి. సాధించాలనుకుంటే సాధన చేయాలి. ఏదో ఈరోజు డిస్మ్యూడ్ చేస్తే డిస్మ్యూడ్ కావచ్చు, మనం అనుకున్న పనులు కాకపోవచ్చు, ఇంకో దారిని ఎన్నుకోవాల్సి వస్తుంది. ఇంకా టైం ఉన్నది. కాబట్టి మనకు గెలిచిన ఎవరైతే నాయకుడు మనల్ని విస్మరిస్తున్నాడో అలాంటి నాయకుని గురించి కలిసికట్టుగా ఒక్క అడుగుతోటే లక్షల ఓట్లను సంపాదించగలుగుతాం. కాబట్టి అందరూ కూడా ఎలాంటి ఆందోళన కానీ, మెదక్ కానీ ఎక్కడైనా యువ నాయకులు మీరు ఎలాంటి డిస్ప్యూట్కి లోన్ కావద్దని నేను ఒక అనుభవజ్ఞునిగా, నేను గత రాజకీయాల్లో బాగా పోటీలు చేసిన, మంత్రులతో కొట్లాడినా, ఎమ్మెల్యేలతో కొట్లాడినా, ప్రతి గెలిచిన వాళ్ళతోటి మనం 6 నెలలకు సంవత్సరంకు దూరం కావడం. ఎందుకంటే వాళ్ళు పనులు చేయరు, మనల్ని పక్కన పెడతారు, మనం పోము. సరే, ఇక నా కాలం గడిచిపోయింది. ఇప్పుడున్న కొత్త యువరక్తం అంతా కూడా మీరు కలిసికట్టుగా ఉండి వచ్చే భవిష్యత్తును మీరు గమనించి, ఈరోజు పనులు కాకుండా సరే ఏంగా చచ్చిపోరు. వాళ్ళు బియ్యం ఇస్తలేరు, నీళ్ళు ఇస్తలేరు. మనకు భూములు ఉన్నాయి, ఉన్నోళ్ళకి భూములు ఉన్నాయి, లేనోడు కూలి చేసుకుంటాడు. ఎవరిని ఓటైనా గంతే, అది ప్రాణంతో సమానమైంది. ఉన్నది ఓటు ప్రాణం ఇచ్చేసినట్టే లెక్క మనం. కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా మీరు కలిసికట్టుగా రేపు జరగబోయే సమరానికి సిద్ధం కావాలి. రేపు ఏం చేస్తాం? రేపు కురుక్షేత్ర యుద్ధం ఉన్నది. ఇంకా ఈ యుద్ధం జరగలేదు. ప్రతిసారి కురుక్షేత్రమే ఉంటుంది. ప్రతిసారి ఎన్నికల సమరం అంటే కురుక్షేత్రం లాంటిది. కార్యకర్తలు ఎట్లయినా ఇప్పుడు గెలవక ముందేమో చాలా బాగా మాట్లాడదు, ఏమో అవుతుంది, ఏమో చేసుకుంటాం అన్నంత మాట్లాడితే ఏం కావాలి, ఏం అంటే అది చేస్తాం, ఎంఆర్ఎఫ్లో పెట్టిస్తాం, ఎండ్లో పెట్టి లాస్ట్కు మాట్లాడే విషయం కూడా ఉండదు. ఇంకా ఇన్సల్ట్ చేసి అవమానం చేస్తే వీడు ఇష్టం దానికి సావాలి, ఇజ్జత్ బడ్జెట్ ఉన్నోడై. అలాంటి వాళ్ళతో, రాజకీయ నాయకులతో మన తల్లిదండ్రి గారు, మనకేమో జ్యేష్ఠులు గారు. కాబట్టి నాయకుడు బెదిరించి మనల్ని విస్మరించినాడు. మీరు ఎలాంటి డిస్ప్యూట్ కాకుండా నాయకుడిని ఎదురించేందుకు పోరాటం చేయాలి. దీర్ఘకాలికమైన పోరాట రాజకీయం అంటే శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఏంటో రాజకీయం లేరు. ఎవరి దగ్గర బైండ్వర్ కావద్దు, ఎవరి దగ్గర జీతం ఉండొద్దు, ఏ పార్టీతో జీతం ఉండొద్దు అని చెప్తున్నాను నా అనుభవంగా. మనకు పని చేస్తే మనం పని చేస్తాం, లేకుంటే మన దారిని ఎంకుంటాం అంతే. ఇప్పుడే పోము, ఇప్పుడు పోయి ఏం చేస్తామే? ఇప్పుడు పార్టీ పెట్టుకుని ఎలక్షన్స్ ఉన్నాయేమో, అప్పటి వరకు మనం గడ్డి మందు కొడతాం చూడు. మనల్ని విస్మరించడానికి గడ్డి మందు కొట్టినట్టుగా మనం మందు తయారు చేసుకోలేము. సంఖకి వేసుకుందామండి. ఈ యొక్క మందు డబ్బను నీళ్లు పోసుకొని కలుపుకొని టైం చూసి కొడితే మాడిపోతుంది. కాబట్టి కార్యకర్తలు ఎలాంటి డిస్మ్యూట్ కాకుండా, ఏం కాకుండా, చిన్నతనం కాకుండా అట్లనే ఉండండి. ఇంకా చూడండి, పని అవుతుందేమో, ఇంకా టైం ఉంది, 3 సంవత్సరాలు ఉంది. గెలిచిన ప్రభుత్వానికి ఏమైనా చేస్తారేమో, చేయకుంటే మందు డబ్బా రెడీ చేసుకుని కొట్టవలసిందే. ఏమైనా తప్పులుంటే క్షమించాలి.